ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, కానీ మా అమ్మ నా కోసం 3 సార్లు ఆగింది. నీకన్నా చాలా ప్రేమగా చూసుకుంది. సిద్ధుకి నాలానే డబ్బులోటు తెలియకుండా పెంచాలనుకుంటే వాడంతకంతకు నాకు దూరం అవుతున్నాడు. ఒక పక్క పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నా దాని గురించి కళ్యాణ్ ఏమీ మాట్లాడడమే లేదు. కళ్యాణ్, తీసుకో కళ్యాణ్. తలనొప్పికే కాదు, మనసులో టెన్షన్కి కూడా బాగా పనిచేస్తుంది. తీసుకో. థ్యాంక్ యూ అభి. ఏంటో అభి, ఈ మధ్యన అనుకున్నది ఏదీ జరగడం లేదు. అంతా చివరి వరకు వచ్చి మిస్ అవుతున్నాయి. దానికి కారణం నాకు తెలుసు. తెలుసా? ఏంటి? గ్రహబలం. అవును కళ్యాణ్, మన జాతకంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు వేరే వాళ్ళ జాతకం మన జీవితంలో కలిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందంట. రైమింగ్ బాగుంది కానీ మీనింగే అర్థం కాలేదు. తెలుగులో చెప్పు డార్లింగ్. మనిద్దరికి పెళ్ళైతే నీ జాతకం నా జీవితం రెండూ మారుతాయి అంటున్నాను. మనం ఏం కోరుతున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవడు ఎలా పోతున్నా ఇది మాత్రం పెళ్లి గోల వదలదు. అయితే మనకు పెళ్ళైతే మొత్తం మారిపోతుంది అంటావు? యా కళ్యాణ్, నాకా నమ్మకం ఉంది. నా మూడు మార్చడానికి మంచి పెగ్గిచ్చినందుకు, నా జాతకం మార్చడానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటివి? నువ్వే చూడు. కళ్యాణ్, నా పేరు మీద ప్రాపర్టీ రాసావా? యా అబే. ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది? అప్పట్లో 10 కోట్లు ఉండేది. ఇప్పుడు సిటీ బాగా పెరిగింది కాబట్టి రేటు కూడా డబుల్ అయింది. అంటే 20 కోట్ల? అంతకు మించి కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా కోట్లు వచ్చాయని పిచ్చెక్కిపోతున్నట్టుంది డార్లింగ్. నీ మైండ్ని పెళ్లి నుంచి కాస్త డైవర్ట్ చేయడానికే హారిక ఇచ్చిన ప్లాన్ ఇది. బాగానే వర్కౌట్ అయిందనుకుంటా. ఈ ఐడియా ఏదో ముందే నాకు వచ్చుంటే ఇన్ని రోజుల టార్చర్ తప్పేది. హలో అమ్మ సాక్షి, నీతో సిద్ధు గురించి మాట్లాడాలి. చెప్పండి. సిద్ధు నిన్ను వెతుక్కుంటూ ఇల్లు వదిలి వచ్చేసాడమ్మా. తెలుసండి, వాడి కోసమే నేను కూడా వెతుకుతున్నాను. అంటే నీ దగ్గర కూడా రాలేదా అమ్మా? లేదు, రాలేదు. పాపం, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమయ్యాడో తెలియక అందరం చాలా కంగారు పడుతున్నామమ్మా. నువ్వెక్కడున్నావమ్మా? ఈ ఊళ్ళోనేనా? అవునండి, గుళ్ళో ఉంటున్నాము. ఏంటి, గుళ్ళోనా? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియని మాకు గుడిలో చోటు దొరికింది. పంతులు గారు, ధర్మకర్త గారు ఇద్దరి మంచితనం వల్ల ఇక్కడే ఉంటున్నాము. నన్ను క్షమించమ్మా. అభిలాష చేసిన పనికి క్షమాపణ ఉండదు, కానీ నందోని మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల అలా మాట్లాడాడే తప్ప
అతని మనసులో ఏ చెడు ఉద్దేశం లేదు. సడన్ గా మీరు ఫోన్ చేస్తే సిద్ధు గురించి మాట్లాడడానికి అనుకున్నాను. అల్లుడి మంచితనం చెప్పడానికి అనుకోలేదు. కారణం లేకుండా కోపడ్డం కేవలం మీ అల్లుడికి ఒక్కరికే సాధ్యం. అలా ఉండటం అందరి వల్ల కాదండి. కోపమే తెలియని శాంతమూర్తికి హఠాత్తుగా ఆవేశం రావడం అంటే నమ్మశక్యంగా ఉందా? వీటన్నిటి వెనుక ఒక బలమైన కారణం ఉందమ్మా. అదేంటంటే అదేంటి బాబు, ఫోన్ అలా కట్ చేసావు? సాక్షితో మీరు మాట్లాడటం ఇష్టం లేక? అది కాదు బాబు, నీ గురించి తెలియక సాక్షి కోపం పెంచుకుంది. అందుకే కారణం చెప్పాలని. వద్దతయ్య, తనకి నిజం చెప్పొద్దు. నేను దాచిన నిజం తెలియడం కన్నా తన జీవితం భవిష్యత్తు గురించి తెలుసుకుంటే చాలా మంచిది. సాక్షి వాళ్ళ అమ్మగారు గుళ్ళో ఉంటున్నారు. తన మాటల్లో ఎంత కోపం ఉందో అంతే బాధ కూడా ఉంది. ఈ దుస్థితికి మనమే కారణం. నిజాలు దాయటం వల్ల జరిగిన అనర్థాలు చాలు. ఇప్పటికీ చెప్పకపోతే సమస్య ఇంకా ముదిరిపోతుంది. సులువుగా దొరకాల్సిన పరిష్కారం చాలా దూరం అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వగానే అభిలాష రియాక్షన్ చూడాలి. నా ఆస్తి మొత్తం రాసిచ్చినట్టు చాలా ఎగ్జైట్ అయింది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా అభిలాషకి ఏం కావాలో? ఈ పని ముందే చేసుంటే తనని పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అభిలాష నా ఆస్తిని చూసింది. నేనేమో అమాయకంగా తను పెంచుకున్న ప్రేమని చూశాను. ఆ ప్రేమ ఎంత కమర్షియల్ అని నువ్వు చెప్తుంటేనే క్లియర్గా తెలుస్తుంది. నిజంగా మీ అంత అమాయకుల్ని నేనెక్కడా చూడలేదు కళ్యాణ్. కొన్ని రోజుల ముందే నేను ఇండియాకొచ్చుంటే మన కథ మరోలా ఉండేది. నువ్వు రానందుకు, ముందే పరిచయం కానందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను తెలుసా? యా కళ్యాణ్, ఆ విషయంలో నేను కూడా ఫీల్ అవుతున్నాను. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరి కథ ఎలా పూర్తి చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఆ రాతని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక్కోసారి నీ మాటలు వింటుంటే ఎంత స్వీట్గా ఉంటాయో అంతే లోతుగా అనిపిస్తాయి. అలా ఎలా మాట్లాడతావు? ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా. చేపకి ఈత, తాతకి దగ్గు నేర్పించటం ఎంత వెర్రితనమో, నీకు మాట్లాడడం నేర్పించడం కూడా అంతే అమాయకత్వం అవుతుంది. అంతేనంటావా? హలో కళ్యాణ్, ఉన్నావా? మా దయ్యం వింత వింతగా కనిపిస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. కళ్యాణ్, ఎలా ఉన్నాను? జ్యువెలరీ యాడ్ చేసి మోడల్లా ఉన్నాను కదా? షేమ్ టు షేమ్. సారీ సేమ్ టు సేమ్ అలానే ఉన్నావు. నేను అలా చూస్తూ ఉంటే హీరోయిన్స్ అందరూ యాడ్లు మానేసి హ్యాపీగా సినిమాలు చేసుకుంటారు. చాలు కళ్యాణ్, ఛాన్స్ ఇస్తే చాలు. నువ్వు మరీ ఓవర్గా పొగుడుతావు. నీ అందం అలాంటిది, మరి నేనేం చేయను? నేనే కాదు కళ్యాణ్, నువ్వు కూడా నా పక్కన అందంగా ఉండాలని నీకోసం ఒక సూట్ రెడీ చేయించాను. తీసుకో. ఎలా ఉంది? ఏంటి కళ్యాణ్ ఆలోచిస్తున్నావు? అది నేనే డిజైన్ చేయించాను. నీకు నచ్చలేదంటే చెప్పు, వేరే తీసుకుందాం. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా నో అని ఎలా అంటాను డార్లింగ్? నీ స్మైల్ అని చాలా బాగుంది, కానీ వెడ్డింగ్ షూట్లో నీ అందం ముందు నేను కనపడతానా లేదా అని ఆలోచిస్తున్నాను.
అన్ని ఫోటోల్లో నిన్నే ముందు నిలబెట్టమంటానులే, అప్పుడు బాగా కనిపిస్తావు. థ్యాంక్ గాడ్. ఎత్తుకుంటే ఇంకా బాగా కనిపిస్తానని లేదు. స్టాప్ ఇట్ కళ్యాణ్. నీ నవ్వు, నా నగలు అన్ని దూరం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదండి. సిద్ధు గురించి వెతుకుతున్నాడేమో, నువ్వేం తెలియనట్టుండో. సిద్ధు గురించి వీళ్ళకి తెలిసే ఉంటుందా? నేను చేసిన పనికి, అన్న మాటలకి నా మీద కోపంగా ఉంటారు. అడిగితే చెప్తారా? కానీ సిద్ధు కోసం తప్పదు కదా. హాయ్ సాక్షి. నమస్తే ఆంటీ. మీరు ఈ ఊర్లోనే ఉన్నారా? ఏ మీకు ఇబ్బందిగా ఉందా? ఈ దేశం వదిలిపోతే మీకు ఓకేనా? ఎందుకు సాక్షి అలా మాట్లాడతావు? మీరు చేసిన పనికి ఇంతకన్నా గొప్పగా గౌరవంగా మాట్లాడడం నాకు రాదు. నా మీద కోపంగా ఉంటారని తెలుసు, కానీ నేను సిద్ధు కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. కొన్ని రోజుల క్రితం నువ్వు ఎలా అయితే చెప్పకుండా వెళ్ళిపోయావో, సిద్ధు కూడా ఉత్తరం రాసి అలానే వెళ్ళిపోయాడు. ఇంకా నయం, మా వల్లే వెళ్ళిపోయాడు అనలేదు. నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను కదండి. సిద్ధు కనపడటం లేదన్న బాధలో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడటం అవసరమా? మాటల అవసరం, విలువ మీకు ఇప్పుడే తెలుస్తుందా? 1కి 10 సార్లు నన్ను పరాయిదానివి అన్నారు. సిద్ధు నా దగ్గరకు వస్తుంటే వద్దని ఆపి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అని ఒక నియంతలా ప్రవర్తించారు. ఆఖరికి వాడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు. ఆ కోపంలోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటాడు. సిద్ధుకి నా మీద కోపం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది సాక్షి. అందుకే తిరిగి వస్తే నీతోనే వస్తానని ఉత్తరంలో స్పష్టంగా రాశాడు. సిద్ధు నాకు కనిపించినా, నాకు సిద్ధు ఎదురుపడినా వాడితో మాట్లాడి తిరిగి పంపిస్తానే కానీ నేను మాత్రం మీ ఇంటికి రాను. అంటే నిజంగా మీకు సిద్ధు కనపడలేదా? కనబడితే ప్రేమగా చేరదీస్తాం, అంతేకాని ఒకరి మీద కారణం లేని కోపంతో, అనవసరమైన ద్వేషంతో మాట్లాడను. నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని సిద్ధు చుట్టూ లక్ష్మణ రేఖలు గీయను. మీరు మా ఇంట్లో శాశ్వతం కాదని డైరెక్ట్గా చెప్పలేక సిద్ధుతో నేను అలా బిహేవ్ చేశాను. మమ్మల్ని బయటికి పంపించడానికి నిజమేంటో మాకు తెలుసు. మీరు కొత్త కారణాలేమీ చెప్పక్కర్లేదు. ఏ నిజం? మీకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఆ మాట డైరెక్ట్గా చెప్పాలి కానీ చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద అరుపులు కేకలు పెడితే మేమే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషి కూడా ఆ ఇంట్లో ఉండలేరు. చూడు సాక్షి, మీతో గొడవ పెట్టుకోవడానికో గతానికి సంబంధించిన విషయాలకి వివరణ ఇవ్వడానికో నేను రాలేదు. సిద్ధు గురించి మీకేదైనా డీటెయిల్స్ తెలిసేమోనని అడగడానికి వచ్చాను. నా కొడుకు కనపడటం లేదని చెప్పినా నీ మొహంలో బాధ, భయం ఏమీ లేదు. కానీ వాడేమో పిచ్చోడ్లాగా నీకోసం తిరుగుతున్నాడు. అవునండి, నాకు బాధ, భయం ఏదీ లేదు. మీ మీద కోపం, ద్వేషం మాత్రం పూర్తిగా ఉన్నాయి. సిద్ధు ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే కారణం నేను కాదు, నాకు వాడికి దూరం పెంచిన మీరు. అమ్మ అన్న పిలుపుని, ఆ ప్రేమని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయాలనుకున్న మీరు. సిద్ధు మానసిక స్థితి తెలిసి కూడా కోపం చూపించి గదిలో పెట్టి లాక్ చేశారు. ఆ రోజు మీరు చేసింది తప్పని మీకు తెలీదా? ఎన్నో రోజులుగా నా కన్న బిడ్డగా ప్రేమ చూపించాను.
అలాంటిది ఒక్కసారిగా మా బంధాన్ని తెంచేయాలని మీరు చేసిన కుట్ర గొప్పదనుకుంటున్నారా? సిద్ధుకి నేనుంటే చాలు, ఏ లోటు లేకుండా చూసుకుంటానని గర్వంగా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? సిద్ధుని ఎందుకు ఆపలేకపోయింది? మీ మాట, మీ మనసు మారిన రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మీకెంత కోపం ఉన్నా నా మీద చూపించండి తప్ప సిద్ధుని పన్నెత్తి మాట అనొద్దు అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు విన్నారా? ఆగారా? మీ కోపంలో మీరు నోటుకొచ్చింది మాట్లాడారు. మీతో వాదన అనవసరమని నేను బయటకొచ్చాను. అప్పటికి మీతోనే ఉండమని సిద్ధుకి అర్థమయ్యే విధంగా చెప్పాను. అంతేకాని నా స్వార్థం నేను చూసుకుందామని పొగరుగా మాట్లాడలేదు. ఏంటి బాబు అలా మౌనంగా ఉండిపోయావు? నా కూతురి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదా? ఆ రోజు ఈ రోజు నీ ముందున్నది మేమే. ఇప్పుడు నీ కోపం ఎలా మాయమైంది? ఆ రోజు పరిస్థితులు, జరిగిన పొరపాట్లు వేరాంటి. పెద్దవారు మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చెప్పనండి. ఈ గౌరవం, నెమ్మదితనం ఆ రోజు ఏమైందని మా అమ్మ కూడా అడుగుతుంది. పరిస్థితులను బట్టి మారిపోవడం, అవసరం ఉంటే మంచితనం నటించడం మాకు రాదు. అవతల వాళ్ళు చేసినా మాకు నచ్చదు. ప్లీజ్ సాక్షి, ఇక చాలు. నాదే తప్పని ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను తిట్టడం ఆపి సిద్ధుని వెతకడంలో సహాయం చేయి ప్లీజ్. సాక్షి, నువ్వు మాత్రం ఒప్పుకోవడానికి వీల్లేదు. కొడుకు కోసం బ్రతిమలాడటం ఈ నందుకి కొత్తేం కాదు. మనం ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్నా ఇలాగే చేసేవాడు. కొడుకు కుదుట పడిన తర్వాత మీ సేవలు చాలు అని దండం పెట్టి పంపించేసేవాడు. అందుకే అతను మాటలు వినడానికి వీల్లేదు. అది కాదాంటీ. బాబు, నీకో దండం. నీ తండ్రి ప్రేమకి ఇంకో దండం. సిద్ధు ఎక్కడైనా కనిపిస్తే మీ పప్ప నీకోసమే వెతుకుతున్నాడని చెప్పి మేమే ఇంటికి పంపిస్తాం. అంతకు మించి ఏ సాయమూ చెయ్యలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి గడప తొక్కలేం. నన్ను, నా కూతుర్ని ఇలా వదిలేయ్. రా సాక్షి. సాక్షి, సాక్షి. యువరాజా, వేడివేడిగా తెచ్చిన పంచభక్ష పరమాన్నం చల్లారిపోతుంది. తమరు మొదలు పెడితే నేను ఈ అన్నం అంతం చూస్తాను. అసలే నేను విపరీతమైన ఆకలితో ఉన్నాను. నువ్వు తింతాతయ్య, నాకు ఆకలిగా లేదు. మీరు తినకుండా నేను ఎలా తింటాను యువరాజా? అయినా ఆకలిని చంపేంత ఆలోచన ఏమిటి మీకు? అమ్మా, ఆ, నందు ఇంట్లో ఉన్నంతకాలం తిండి దగ్గర ఏదో తెలియని మొహమాట ఉండేది. ఇప్పుడు ప్రతి మెతుకు అమ్మవారి ప్రసాదంలా అనిపిస్తుంది. సాక్షి, సాక్షి, ఆలోచనలతో ఆకలిని మర్చిపోకు. నందుకి తగ్గ సమాధానమిచ్చి మంచి పని చేశావు. అంతకు మించి ఆ కుటుంబం గురించి తలుచుకోవడం కూడా అనవసరం. తిను. ఈ రాజ్యానికి రాజునైన నాకు చెప్పావు, ఆ దేవుడికి చెప్పావు. ఖచ్చితంగా మీ అమ్మ నీకు దొరుకుతుంది యువరాజా. ఈ ముద్ద తినవా? నాకొద్దు తాతయ్య. ఎందుకో తెలీదు, ఈరోజు మా అమ్మ నాకు చాలా గుర్తొస్తుంది. అమ్మ మాతో ఉన్నప్పుడు
ఆకలంటే ఏంటో తెలిసేది కాదు. నేను చెప్పకుండానే అమ్మ అన్నం తీసుకొచ్చి పెట్టేది. నేను ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా, నాకు అమ్మే తినిపించేది. తాతయ్య, కూర ఎలా ఉన్నా అమ్మ తినిపిస్తుంటే చాలా రుచిగా ఉండేది. ఆ రుచి అన్నంలోనూ కూరలోనూ కాదు యువరాజా, అమ్మ ప్రేమలో అమృతం కలిపే ఆ చేతిలో ఉంటుంది. నీకు మీ అమ్మ పెడితే నాకమ్మ లాంటి నా కూతురు పెట్టింది. అమ్మంత ప్రేమ లేకపోయినా ఈ ముద్ద బహురుచిగా ఉంటుంది. ఆరగించండి యువరాజా. నాకు అమ్మ చేత్తో తినిపిస్తే తినాలనుంది తాతయ్య. ఒంటరిగా సిద్ధు ఎక్కడ తిరుగుతున్నాడో, ఆకలికి అస్సలు తట్టుకోలేడు. అలాంటిది సమయానికి తింటున్నాడో లేదో. ఏమ్మా, ఏమైంది? ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కావట్లేదమ్మా. సిద్ధుని కడుపును మోయకపోయినా అమ్మా అని పిలిపించుకున్నాను కదా, అందుకే వాడి ఆకలి తీరిందో లేదో, కడుపు నిండిందో లేదో అని గుర్తొస్తుంటే నా ఆకలి చచ్చిపోతుందమ్మా. అమ్మా సాక్షి, ఏంటమ్మా, ఏంటి సాక్షి? లవ్ యూ సో మచ్ అమ్మా. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ అమ్మా. పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. యువరాజా, ఎవరిది అంతఃపురము? ఈ ఇల్లు మాదే తాతయ్య. లోపల మా పప్ప ఉన్నారు. మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పద.